ఏ టైలర్ తో మళ్ళీ కొంచెం మాట్లాడదాం, కోపం వచ్చింది కదా. హలో, అరే టైలర్ విక్రమార్కుడు, నేను రా. అయ్యా కోపంగా ఉన్నావు నువ్వు? ఏం లేదు, సారి షర్ట్ కొట్టమంటే బాగా డబ్బాలాగా లూజు ఇద్దరు మనుషులు సరిపడగా కుట్టావు. సారి ప్యాంట్ కొట్టమంటే చిన్నపిల్లడు కుట్టినట్టుగా కుట్టావు. అందుకని నువ్వు కోపంగా ఉన్నావు నా మీద. ఏదో మనం తెలిసిన వాళ్ళం కదరా, బాగా నాలా కోపగించుకోకూడదు. కోపం లేదా? సరే ఇప్పుడు పని చేస్తావా? ఇప్పుడు కోతులకు డ్రెస్సులు కొడుతున్నారు కదా, అలాగే మా గేదెకి దాని పుట్టినరోజు డ్రెస్ కొట్టగలవా? కోపం ఎరకరా బాబు, నువ్వు పశువులకి గబ్బం బట్టలు కుట్టివాడు అని అంటలేదు, ఏడగోళం పడుతున్నా. నువ్వు కోపడ్డావు కదా అని కదా ఏడగోళం ఆడాను. ఏం లేదు, నాకు డ్రెస్ కొట్టాలి. వచ్చి అక్టోబర్లో నా బర్త్డే. కుడతావా? వెరీ గుడ్. అది మరి అలాగా అయితే ఏంటి కండిషన్? నీకు కూడా కండిషన్ ఏంట్రా? ఏంటి చెప్పు. ఇది వరకు తేడా వచ్చిందని, కోపడ్డానని, దెబ్బలాడానని ఇప్పుడు కండిషన్ పెడుతున్నావా? ఏం పెట్టు, చెప్పి ఏంటి కండిషన్ ఏంటి? ముందు నీకు డ్రెస్ ఇచ్చి ముందు నేను కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలా, లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకొని ఆ టెస్ట్ నీకు ఇవ్వాలా? అయితే నేను నువ్వు నాకు డ్రెస్ కుట్టించిందాక మళ్ళీ ఆ తర్వాత కూడా ఆ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ రెండు సమానంగా సరిపోవాలా? టెస్ట్ ఏం తేడా రాకూడదా? అప్పుడు నువ్వు కుట్టే డ్రెస్ నాకు సరిపోద్దా? లేదంటే తేడా వస్తుందా? వచ్చినా ఏం అడగకూడదా? ఏటన్నా మళ్ళీ చెప్పు, నాకు సరిగ్గా అర్థం లేదు. డ్రెస్ లిపిడ్ ప్రొఫైలు, బీపీ, షుగరు ఇవన్నీ టెస్టులు చేయించి బ్లడ్ టెస్టులు నీకు ఇవ్వాలి. నీకు డ్రెస్ ఇచ్చినప్పుడు, కుట్టడానికి ఇచ్చినప్పుడు మళ్ళీ నేను కుట్టిన డ్రెస్ తీసుకునేటప్పుడు మళ్ళీ ఈ టెస్టులన్నీ పట్టుకుని నీ దగ్గరికి వచ్చి ఆ టెస్టులను చూపించాలి. ఆ టెస్టులు ఈ టెస్టులు సరిపోతే నువ్వు నాకు కుట్టిన బట్టలు సరిపోతాయి నాకు, లేకపోతే లేదు, నన్ను ఏం అడగడానికి ఈరలేదు అంటున్నావా? ఓరి ఎంతలో ఊహేస్తున్నారా నన్ను? తెలుసున్నవాడిని కూడానే ఎంతలో ఊహేస్తున్నా? సరేలే, ఇగో ఇంత తెలివితేటలు నీకు ఉన్నప్పుడు నేను రెడీమేడ్ కొనుక్కుంటానులేమ్మా. ఇక ఎప్పుడు నీకు ఫోన్ చేయండి పెట్టేయి. అడిగిన కోపం వచ్చిందనమాట, అందుకని ఇలా రూల్గా మాట్లాడుతున్నాం అనమాట. ఏ టైలర్ లేరరా ఇలాగా, నువ్వే నిన్ను బట్టి అందరూ అలా తయారవుతారేమో చూద్దాం. పెట్టే బాబు, పెట్టి ఉంటానమ్మా.